సో సార్, బీఆర్ఎస్ పాలనలో విధానపరమైన లోపాలు జరిగాయని చెప్పడం సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. వీటిలో నిజం ఎంత? నిజంగానే లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి అంటారు? అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పినారు కొన్ని అంశాలు. సపోజ్ విద్యుత్తుకు సంబంధించినటువంటి మీటర్ల విషయంలో అంటే దాన్ని సమర్థించుకోవడానికి హరీష్ ఇచ్చినటువంటి వివరణ ఏదైతుందో మేము మోటార్లకు బిగించమన్నాము. కానీ ఒక పక్కన వారే చెప్తున్నారు పాతవాడి స్థానంలో మేము స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ఒప్పందం. సో ఇట్లాంటి ముందు బయటికి ఒక మాట లోపలికి ఒక మాటగా కొన్ని అంశాలు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ ఆలోచన ఏంటో ఆ సమయంలో కేంద్రం నుంచి ఉన్న ఒత్తిడి ఏంటో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ కారణంగా కొన్ని తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ నష్టం జరిగేటువంటి కొన్నిట్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. సో ఇప్పుడు కాదు అని అంటున్నారు. అన్ని బయట పెట్టడానికి అసెంబ్లీ సాక్షిగానే మేము ఆధారంతోటే మేము బయట పెడుతున్నాం. దానికి ఏదో మసిగిపూసి మారడిగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు మేడిగడ్డ విషయం వచ్చింది అనుకోండి, దాంట్లో కుట్ర జరిగింది అని చెప్పడానికి ఏం కుట్ర చేస్తారు? అక్కడేమన్నా అంటే ఇప్పుడు దాన్ని కూల్చడానికి ప్రయత్నం జరిగితే ఏదో బాంబింగో లేకపోతే ఏదో ఇది అసాంఘిక శక్తి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మనం దాన్ని ఒక కుట్ర అనొచ్చు. అది మీరు అందరం, అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అది కుంగిన తర్వాత మీడియా వాళ్ళు తీసుకుపోయి ఫోటోలు చూపించి దాన్ని వీడియోలు చూపిస్తేనే మనకు తెలిసింది కదా మిగతా ప్రపంచానికి అంతా. సో దాంట్లో కుట్ర జరిగేది ఏముంటుంది? అది కుంగింది వాస్తవము, దానికి సాంకేతిక కారణాలు ఉన్నాయనేటువంటి విషయము ఎన్డీఎస్సీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలే. అలాగే నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపాల కారణంగా మెయింటెనెన్స్లో వచ్చినటువంటి ఈ హర్రీబరీ అంటే హరీష్ రావు పేరును కాళేశ్వరరావు పేరుగా మార్చుకునే ప్రయత్నము, అది ఇంతకుముందు మాజీ గవర్నర్ గారు నరసింహన్ ఈయన హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని చెప్పినాడు. ఎందుకు మీరు అంత తొందర చేయాల్సి వచ్చింది? అంటే ఒక పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి సాంకేతికంగా ఎంతైతే సమయం ఇవ్వాలో, ఇప్పుడు ఒక స్లాబ్ వేస్తాం, ఆ స్లాబ్ వేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి వాటర్ కొట్టాలి, ఇదంతా ఉంటుంది కదండి. నీకు 6 నెలల్లో కట్టాల్సినటువంటి స్ట్రక్చర్ను 3 నెలలనే కడతానంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అది వెంటనే కనిపించకపోయినా తర్వాత వస్తాయి. అదే జరిగింది వాళ్ళు చేసినటువంటి. అంటే మేము రికార్డు సమయంలో పూర్తి చేస్తాము అనేటువంటిది. నో డౌట్ యుద్ధ ప్రాతిపదికన పనిచేసి సైంటిఫిక్గా అప్రోచ్ చేసినప్పుడు, యుద్ధ ప్రాతిపదికన మీరు చేసినప్పుడు మీకు పేరు వస్తుంది ఎవరికైనా. అది చేయాలనే ఆలోచన కూడా మంచిదే, ఎందుకంటే అది సమాజానికి ఉపయోగపడేటువంటిది. కానీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము, తొందరగా పూర్తి చేయాలని చెప్పి తొందరగా ఎగ్జామ్ పూర్తి చేయాలని 4 క్వశ్చన్స్ వదిలిపెట్టి వచ్చినట్టుంటుంది స్టూడెంట్. ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. ఇలా కేసీఆర్ అదే జరిగింది. కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో జరిగింది అదే. తొందరగా పూర్తి చేసినామని ప్రపంచానికి మహా గొప్పదని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో సాంకేతికమైనటువంటి లోపాలను వాళ్ళు గమనించలేదు. అది ఇలా కుంగుపాటుకు దారితీసింది. దానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది అని అంటే వాట్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్ అస్. అది చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే మొత్తం సమాజం అంతా తెల్లబోయింది. అరే ఇంత గొప్పగా అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది రావడం జరిగింది. ఎవరం కూడా నేను ఇవాళ ఈ వేదిక మీద కూర్చొని కూడా నేను చెప్తున్నాను, అది ప్రజాధనం. దానివల్ల ఏమన్నా అది కుంగిపోయినా కూలిపోయినా నష్టపోయేది తెలంగాణ సమాజం. సో తెలంగాణ సమాజం నష్టపోవాలని తెలంగాణ బిడ్డడు ఎవడు కోరుకుంటే అసలు తెలంగాణ బిడ్డడే కాదు, తెలంగాణ వాడే కాదు, బయటవాడు కూడా కోరుకోడు. ఎందుకు కోరుకుంటారండి? సో సమాజానికి అది ఉపయోగపడేటువంటి ప్రాజెక్టును దాన్ని రిపేర్ చేసి దాన్ని నిలబెట్టేటువంటి సంపూర్ణ బాధ్యత మాది. మేము దాన్ని నిలబెడతాం. అది మీరు ఏం వాగినా, ఏం అవాకులు చెవాకులు పేరినా డెఫినెట్గా ఒక ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి దాన్ని సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి లోపాలను సరిదిద్ది ప్రజలకు ఉపయోగపరంగా చేసేటువంటి సంపూర్ణ బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీరు దాన్ని ఏం అడ్వాంటేజ్ తీసుకున్నా, అరే కూలిపోతుంది కుంగిపోతుంది అన్నారు, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది కదా అని అంటే బాగు చేస్తే బాగా అవుతుంది కదా.
బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం కదా.